కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఉగాదికి ముందు రోజు ఈ సత్సంగాన్ని చేసుకుంటున్నాము. సోదరులారా, గురుబంధువులారా, ఆత్మీయులారా, మన ఉగాదికి, మన జాతి ఉగాదికి, మన సంవత్సరాదికి శుభస్వాగతం చెప్పే ఈ పరమ పావనమైన సందర్భంలో మనం పరస్పరం శుభాకాంక్షలు అందించుకుందాం. మన జీవితాలు తప్పకుండా మహాత్ముల దయతో, వెంకయ్య స్వామి వారి కృపతో సముజ్వలంగా ఉంటాయని విశ్వసిస్తూ చేసుకుంటున్న సత్సంగం అది. స్వామి దయాపాత్రమైనటువంటి ప్రతి జీవి పరమాద్భుతంగానే జీవిస్తుంది. ఆ ఆశతో, ఆశంసతో జరుగుతున్న ప్రవచనము, సత్సంగము ఇది. స్వామివారు రాజుపాళెంలో విశేషంగా ఎక్కువగా ఉన్నది పెద్దయ్య రాజు ఇంటి దగ్గర, జయరామరాజు వాళ్ళ ఇంట్లో, ముక్కు తిరుపాలయ్య వాళ్ళ ఇంట్లో అనేది మన పరిశోధనలో ఎంతో మంది తెలియజేస్తున్నారు. ఆ ముక్కు తిరుపాలయ్యను మనం విశిష్ట సత్సంగం ద్వారా ఎన్నో సత్సంగాల్లో పరిచయం చేసుకుని ఉన్నాము. ఆయన ఒక డైరీ రాసుకుని ఉన్నాడు. ఆ డైరీ వ్రాతపతిలో మనకు లభించిన కొన్ని సంఘటనలు కూడా ఈరోజు చూసుకొని, ఆ తర్వాత జయరామరాజు ఏ విధంగా తన దేహత్యాగం చేశారనేది కూడా, స్వామివారి అనుగ్రహం ఆయనకి ఏ విధంగా లభించిందో కూడా వివరించుకుందాం. ఒకరోజు ఉదయాన్నే మేము రాజుపాళెం నుంచి సోమశిల తిరుపాలరెడ్డి ఆశ్రమానికి బయలుదేరాము. ఊరి బయట అంకమ్మ దేవాలయం దాటిన తర్వాత ఒక వంక దాటాల్సి వస్తే ఆ నీళ్ళల్లో నడిచేటప్పుడు ఈ తిరుపాలయ్యను ఒక పాము గరిచిందని, ఈయనేమో అదే నాగుపాము గరిచేసింది నన్ను అని అనుకున్నాడు. కానీ పక్కనున్న జయరామరాజు అది నీళ్ల పాములయ్యా అని బురద నీళ్లు తాగిచ్చాడు. కాలి బొట్టనేలకు నెత్తురు కారుతూనే ఉండటంతో స్వామివారికి, తిరుపాలయ్య స్వామి నాకు పాము గరిచింది అని చెప్తే, మనం ఇప్పుడు పోయే దగ్గర భోజనం పెట్టినప్పుడు ఒక కూర వదిలేసి భోజనం చేయయ్యా, ఏం కాదులే అని స్వామి చెప్పటం. కానీ ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ భోజనం వడ్డించి స్వామి చెప్పింది మర్చిపోయి నేను అన్ని రకాలు తినేశాను. కానీ స్వామికి నమస్కరించుకుని ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆ ఏ విషయం ఎక్కలేదు, నేను బాగున్నాను అని కూడా ఈయన ఎన్నో సంఘటనలు తన డైరీలో రాసుకుని ఉన్నారు. అట్లాగే ఒకరోజు స్వామివారు జయరామరాజు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పాము వచ్చిందని అందరూ పెద్దంగా పాము పాము అని పెద్దంగా అరిస్తే, అది పాము కాదులయ్యా, పైలోకం వాళ్ళు పంపించారు, అదేం చేయదులే పోద్ది అంటారు. అట్లాగే అది దాని పాటికి అది వెళ్ళిపోయిందని కూడా జయరామరాజు తమ్ముడు కూతురు కూడా వెంకటమ్మ కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆ పాట పెద్ద ఇంట్లో అందరం బయటలో అందరం కూర్చొని భజన చేస్తాను. 110 మంది కూర్చొని ఆవిడ పెద్ద కోడి నాకు పాము వచ్చింది, పెద్ద పాము. ఆవిడ వీళ్ళందరూ స్వామి స్వామి పాము, స్వామి లే స్వామి లే స్వామి అని వీళ్ళందరూ లేచి మేము అందరం బయలుతాము. ఆయన అట్నే బండ మీద కూర్చొని ఆయన తాంబూరు అంత పనులు ఎత్తనేలే, ఆ పాము ఆయన పక్కనే వెళ్ళిపోయించాము. ఒక పాము వచ్చిందట. ఆ పాము మిమ్మల్ని ఏం చేయదులే అయ్యా, అది పైలోకపు వాళ్ళ పాము అని అంటారు. మనకు లోకల్లో పాములు కనిపిస్తాయి, అవి పైలోకంవి కింద లోకంవి అవన్నీ మనకేం తెలుసు. కానీ ఒక్క విషయం, పూజ్యులైనటువంటి మహానుభావులు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది గురించి అవుతారు. అందులో రమణ మహర్షి దగ్గర ఒకరోజు ఒక ప్రత్యేకమైన ఆకారం కలిగిన ముంగి చూస్తుంది. దాన్ని మహర్షి గారు ఇలా నిమురుతుంటారు. ఆ పక్కనే ఉండే ఒక పల్లెటూరు మనిషి అది స్వామిని ఏం చేస్తుందో, అది ఏదైనా ఇబ్బంది పెడితే దాన్ని కొడదామని కాచి చూస్తూ ఉంటాడు. కొంచెంసేపటికి ఆయన మెల్లగా కింద వదులుతాడు. ఆ అద్భుతమైన ప్రాణి, ఆ సుందరమైన ప్రాణి ఆ అడవిలోకి, ఆ కొండలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వామి అది ఎక్కడ మిమ్మల్ని కరసదు అనుకుంటున్నా అంటే, ఆయన నేను ఏం చేయగలవయ్యా, ఆయన అరుణాచల సిద్ధపురుషుడు అని చెప్పాడు మహర్షి గారు. అట్లాగే మనకు తెలిసిన కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటంటే,
కాళహస్తిలో గోపాలస్వామి అని ఒక సత్పురుషుడు ఉండేవాడు. ఆయన మిలిటరీలో ఒక సర్జన్గా ఉండేవాడట. ఔరంగాబాద్లో ఉండగా భగవంతుడు ఆదేశించి కాళహస్తికి పోన్నట్ట. అంతే, ఆయన వచ్చేసాడు. ఆయన ఏమాత్రం శరీర ధ్యాస లేని అవధూతగా పోయిన తరం వారికి కాళహస్తిలో భక్తులకు తెలుసు. మీరు ఎప్పుడైనా కానీ కాళహస్తికి వెళితే ఆ గుడి దగ్గర లోబావి ఎక్కడ అని అడగండి. దానికి ఆ పక్కనే ఆ కొండలో పోతే దగ్గరలోనే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ అట్టు ఉండవచ్చు. వెనక నుంచి పోతే అక్కడికి దారి కూడా ఉంది. ఆ లోబావి దగ్గరికి వెళితే ఆ లోబావి పక్కనే అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ పక్కనే శివశంకర వేణుగోపాల స్వామి సమాధి. ఆయన చెప్పిన పేరది. స్వామి తమరి పేరేమిటి? శివశంకర వేణుగోపాల్ అనేవారు. ఆయనను చూచి భరద్వాజ మాస్టర్ గారు ఈయన గొప్ప అవధూత స్థితిలో ఉన్నవారని చెప్పటం విశేషం. మాస్టర్ గారు ఆయన సమాధి అయినప్పుడు అనేక సందర్భాల్లో వారిని దర్శించి ఆ తర్వాత అక్కడి నుంచి మన సూళూరుపేటలో మన ఇంటికి కూడా రావటం ఎంతో సంతోషకర పరిణామం, గుర్తుంచుకోదగింది. ఆయనతో మనకు ఒక ఇదేంటంటే, అక్కడ ఒక టీ కొట్టు రమణయ్య అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఏదో బాగాలేదు, టీబీ అనుకుంటా. ఒకసారి స్వామిని ఇంటికి తీసుకపోతే ఆయన వెళ్ళి అనుగ్రహించటంతో ఆ బిడ్డకు వ్యాధి తగ్గిపోవటం మనం విన్నాం. అంతేకాదు, వాళ్ళ ఇంట్లో ఉండగా ఒక విశేషం జరిగింది. ఆయన దగ్గర రకరకాల గుడ్డలు అవి ఇవి గోతాలు ఉండేవి, బేళ్ల గోతాలు ఉంటాయి, అవి ఒక పెద్ద మూట ఉండేది. అదేదో పెద్ద సంపదగా మోసుకుపోయేవాడు ఆయన. ఒకరోజు దానిలో ఒక పెద్ద ఎర్రగా ఉండే తేలు వెళ్ళిపోయింది. రమణయ్య చూశాడు. వెంటనే భయపడి అది ఎక్కడ కుట్టేస్తుందో అని ఆయన్ని అమర్చినట్టు అది తీసుకుపోయి అన్ని రకాల అక్కడంతా ఇదిలిస్తే అక్కడ లేదు. అది ఎట్లా పోయే వీల్లేదు. అది ఏమవుద్ది అని సరే చివరికి వచ్చి అక్కడ వదిలి స్వామిని అడిగట, స్వామి అదేందని. అయ్యా ఆయన మన చూడటానికి వచ్చాడయ్యా, ఆయన మహానుభావుడు అన్నట్టు. తేళ్ళేంది, అక్కడ ముంగిసేంది, మహానుభావుడేంది. ఎన్నో చోట్ల మనం సాయిబాబా విషయంలో కూడా ఒక నాగుబాం వచ్చి ఇట్లా చాలాసేపు ఉండి ఆ సత్సంగాన్ని అనుగ్రహించడం గురించిన ఫోటో మనకు మద్రాసులో ఆల్ ఇండియా సాయి సమాజ్ వెనక వివి నరసింహస్వామి వారి సమాధి వెనుక మనకు కనిపిస్తుంది. ఒక పాము ఇలా నిలబడి కొన్ని గంటలుంటే దానికి పూజలు చేశారు అందరూ కలిసి, అయినా అది అలాగే ఉంది. ఆ ఎక్కడి నుంచో ఫోటోగ్రాఫర్ని పిలిపించి తీసేదాకా కూడా ఉండడం మనం ఇప్పుడు చూడవచ్చు. అది అట్లాగే ఎన్నో విశేషాలు. అందులో మరొకటి అనంతసాగరం అని ఒక ఊరుంది నెల్లూరు జిల్లాలో. ఆత్మకూరు తర్వాత సోమశిలకి యువతల వస్తుంది అది. ఆ అనంతసాగరం దగ్గర ఆ ప్రాంతాన్ని కృష్ణరాయలు పరిపాలించారని, అక్కడ తెలుగురాయపురం అనే ఊరు కూడా ఉంది. కృష్ణరాయల వారు పరిపాలించిన సమయంలో తిమ్మరసు ఆ ప్రాంతానికి తరచూ వచ్చేవారట, మహామంత్రి. అప్పుడు ఒకసారి అక్కడ 2 కొండల మధ్యలో గల ఒక చిన్న వారధి గడితే ఆ ప్రాంతం అంతా సుభిక్షమై ఆ జనాలు బాగుపడతారని తన సొంత ఖర్చుతో తిమ్మరసు అక్కడ ఒక చెరువు తవ్వించారు. అదే ఆ కట్టగట్టి చెరువు. దాన్ని తిమ్మరసు చెరువు అంటారు. ఆ తిమ్మరసు చెరువు పక్కనే ఒక చిన్న ఆశ్రమం లాంటిది ఉండేది. అక్కడ ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు నాగయ్య తాత అనేవారు. పెద్ద ఆయన గొప్ప రామభక్తుడు. ఆయనకు భద్రాచలం వెళ్ళినప్పుడు ఒక స్వప్నం వచ్చి, ఇక్కడికి ఎందుకు, అక్కడే ఉన్నాను నేను అంటే వచ్చి అక్కడ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నదిలోనే దొరికిన ఒక శిలను ప్రతిష్ఠ చేసి స్వయంగా అక్కడ ఒక నిర్మాణం చేసి అక్కడే అగ్నిని వేల్స్తూ చూసేవారు. ఎవరైనా వస్తే ఆ ధునిలో విభూది వేసి గంగా, యమున, సరస్వతి అని స్మరణ చేసి ఇచ్చేవారు. అదిగాక ఆయన ఒక చిత్రమైన పద్ధతి ఏంటంటే, ఎవరొచ్చినా అయ్యా పలక తెచ్చుకున్నా అంటాడు. పలక బలపం తీసి ఆయన చేతిలో పెడితే ఓం రామ శ్రీరామ శేషమునీంద్ర అని రాసేవారు. అది మనం దిద్దుకోవాలన్నమాట. ఆ దిద్దుకోవడమే సాధన.
అని ఆయన ఉద్దేశం. సరే, ఎవరు పోయినా అట్లాగే చేసేవాళ్ళం. అది ఎంతోమంది ఎంతో శ్రద్ధగా ఆ సాధనను చేసేవారు. ఆయన బాగా గొప్ప ఎదిగిన మనిషి. ఆయన గారు వెంకయ్య స్వామి గురించి ఏం చెప్పారంటే, స్వామి వెంకయ్య స్వామి గురించి ఏం చెబుతారంటే, ఆయన దిద్దుకోవలసిన అవసరం లేని మహాపురుషుడు అని చెప్పారు. ఆయన చాలా గొప్పవారయ్యా అని. సరే, ఒకరోజు రాత్రి 8 గంటలప్పుడు వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండాలనుకున్నాం మేము కొంతమంది. వెన్నెల బాగా సుభిక్షంగా ఉంది, శోభాయమానంగా ఉంది. అవంతా పరిచిన ఈ రాతి పలకలు. సరే, మేము అక్కడికి వెళ్ళేప్పటికి మాకు తెలిసిన ఒకరు అక్కడ ఉన్నారు, మాకు ముందే వెళ్ళి పడుకున్నారు. అక్కడంతా 8 గంటలకు ముందే పడుకునేస్తారు. సరే, మేము వెళ్ళామనేటప్పటికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన స్వామి దగ్గర కూర్చుని ఉన్నాం. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఆమె అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు వచ్చి, అయ్యా అక్కడ నా పక్కన మెత్తగా తగులుతోంది ఏందోను అనేటప్పటికి ఎవరో ఎలా అందరూ ఏదో తీసుకోపోయి చూస్తే, స్వామి అది పాము అన్నారు. చూస్తే ఒక తెల్లగా ఉండే నాగుపాము ఉంది. అందరూ భయపడి దూరంగా వెళ్ళారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అయ్యా ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఒక పెద్ద ఆయనలే అయ్యా, ఆయన వెళ్ళిపోతాడులే అని ఏదో అన్నాడు. ఎవరైనా నాగుపాము చూసారా ఎలా అంటారు? సరే, ఒకసారి వెళ్ళి దగ్గర వెళ్ళి ఆ పక్కన ఉండేవాడిని పిలిచి, నేను అయ్యా అట్ట తట్టు, ఆ పాము వెళ్ళిపోతుందిలే, నువ్వేం బాధపడకు అని ఏదో చెప్తామని చూసా. అతను నన్ను ఎరివాడిని చూసినట్టు చూశాడు. నీ ప్రాణాలు నీకు ముఖ్యం, నా ప్రాణాలు అంత ఇదా, నన్ను తట్టమంటున్నావు అని. ఒరే వీళ్ళకి అర్థం కాలేదని ఒక దూరంగా అట్లా తడితే పాము మెల్లగా అది ఎట్లా వెళ్ళిందంటే, ఒక సాధువు వెళ్ళిపోయినట్టు వెళ్ళింది. మెల్లగా అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చి ఇటు పక్కకు తిరిగి ఆ తిమ్మరు చెరువులోకి వెళ్ళి లోపలికి దిగి పైకి తిరిగి ఇట్లా పడగదీసి ఇట్లా చూసింది. మిలమిలా మెరిసే కళ్ళు, ఎవరేదో లైట్లు వేస్తున్నారు, భలే బాగుంది. అప్పుడు ఒక నమస్కారం పెడితే మెల్లగా అణిగి వెళ్ళిపోయింది. ఆయన దగ్గరికి రాగానే ఆయన అన్నాడు, అయ్యా చూసావు కదా ఆయన మహానుభావుడు, మనం చూడటానికి వచ్చారయ్యా అని. ఆ విధంగా మహానుభావులు అనేక రూపాల్లో వస్తారనేది అనేక మంది మహానుభావుల దివ్య చరిత్రలో ఉండటం విశేషమే. ఆ విధంగా ఇక్కడ స్వామివారు ఓ మహానుభావుడయ్యా, ఆయనను గురించి బందిపడక్కర్లేదు అనడం, అది చాలా సంతోషకరమైన పరమ పావనమైన అంశం.